మాటలు విని విశ్వసించిన వారు ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు అలా బాప్తిసం తీసుకున్న వారిలోనికి ఏదొస్తుంది? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఏదొస్తుంది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తుంది. మరి యెషయా గారి ద్వారా, యోవేలు గారి ప్రవచనం ద్వారా మరి ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయంటే నెరవేరాయి. పెంతెకొస్తు పండగ దినాన్న ఆ రోజు మరి అక్కడ ఉన్నట్టు వారందరూ కూడా మేడగది మీద కూడుకున్నప్పుడు అక్కడ వారి మీద ఆత్మ కుమ్మరింపు అన్నది అప్పుడు జరిగింది. ఆ తర్వాత పేతురు గారి ప్రసంగంతో ఆ రోజు ఏకంగా 3000 మంది బాప్తిసం పొందారు. దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఇంత క్లారిటీగా రాసిస్తే మరి దీన్ని చదువుతున్నట్టు మనము ఆత్మ కుమ్మరింపులు ఇప్పుడు జరుగుతాయా అంటే ప్రార్థిస్తే జరగవు, పాటలు పాడితే జరగవు. ఇప్పుడు జరుగుతుందంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.